ప్రధాన వక్త సందేశాన్ని తీసుకుందాం సార్. ప్లీజ్ సార్. నా సందేశానికి ముందు అంటే నేను ఇచ్చేది ఒక్క నిమిషం సందేశమే, కానీ నాకు ఇవ్వాల్సింది మీరు ఇవ్వాలి. ప్రతిసారి నేను కలిసినప్పుడంతా ఒకటి అడుగుతుంటాను, మీకు ఏం అడుగుతుంటాను, అది అదైతేనే నేను మాట్లాడగలిగేది. ఓకే సార్. మీరు దాని గురించే. ఓకే సార్. దాని గురించే. ఓకే సారు సందేశానికంటే ముందు నన్ను ఒక పాట పాడమని అంటున్నారు. పవన్ కుమార్, పవన్ తబలా. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును పురియజేయుమా మనసు కరుగదా మహిమ చూపవాదీన పాలనము చేయవే శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ ధని 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 స మప ధని స ధని స ధని స ధని స చంద్రకళాధరి ఈశ్వరీ రిని ధని పమగారి సదాని రి ని స రి మ పద మప ని రి ని సదప చంద్రకళాధరి ఈశ్వరీ ధని స మప ధని స సరి మగరి మ పని ధని స మ పని రి సరి ని స ధని ప మ పని సరి సని సరి గారి సరి రి సని సకి పని ప మ ప మ గ మ రి సని స సరి మ పని ధని స సరి మ పని ధని స సరి మ పని ధని స చంద్రకళాధరి ఈశ్వరీ ఆ శివశంకరీ
దిరి తోం 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 దిరి దిరి తోం 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 దిరి దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తన దిరి తోం దిరి 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 నా దిరి 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 నా దిరి 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 తోం దిరి 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 నా దిరి 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 తోం నిని 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 ధని ధని దప పస ధని స ధని ధని రి సరి రి సని సద గరి గరి స సరి రి సని ని స ధని ధని ని ధని ని దప నిని దద స ధని ని రి స ద ధని ని స ద రి 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 ని ని రి 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 ని 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 గా గ గ ని ని రి రి గరి మా రి మరి సరి సని సని పని పమ పమ రి గా సరి స ద మ పమ మ సరి స ద ద ద ద సరి స ద పని ప ప సరి స ద ద ద ద మ ప మ ప పని ద ద మ ప మ పని ద మ ప మ పని ద పద ప ప సరి స ద పద ప సరి స పద ప సరి స మ మ మ ప ప ప ద ద ద ని 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 స స ద రి 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 గ రి స ని స రి పా థ్యాంక్ యూ సార్. ఎలా ఉందండి? గట్టిగా చెప్పలు పెట్టాలి. ఎందుకు ఈ పాట పాడమన్నానంటే ఒక 24-25 ఏళ్ల కిందట నేను ఈ సార్ని కలిసినప్పుడు ఈ పాట పాడి నన్ను పడేశాడు, నన్ను మొత్తానికి పడేశాడు. ఈ పాట నాకు తెలిసి సినిమాలో ఒక సందర్భంలో ఉంటుంది. ఒక రాళ్లలో మనుషులు ఇరుక్కుపోయి ఉంటారు శాపవశాత్తు. సంగీతం ద్వారా ఆ రాళ్ళను కరిగించాలి, అవునా కదా? అంతే కదా సార్? జగదేక వీరుడు జగదేవి వీరుడి కథలో ఎన్టీఆర్ చాలా అద్భుతంగా పాడి ఆ రాళ్ళని ముక్కలయ్యేటట్టు చేసి దానిలో నుంచి శాపం విముక్తులైన మనుషులను బయట తీస్తాను. ఎందుకు ఆ మాట చెప్పానంటే అస్సలు పొర్రపాటున కూడా నా జీవితంలో సంగీతం అంటే ఇష్టమే లేదు. సంగీతానికి బద్ధ వ్యతిరేకిని, బద్ధ శత్రువుని నేను. పొర్రపాటున ఎక్కడ కూడా సినిమా పాటలు కూడా వినే టైపు కాదు నేను. ఈ 25 సంవత్సరాల్లో నేను ఎవరైనా పాటలు విన్నాను అంటే కేవలం ఈసారి వల్ల మాత్రమే. ఇంతవరకు ఎవరి పాటలు వినలేదు, వినను, ఇప్పటివరకు వినలేదు కూడా. అది కూడా సంగీతం అనేది ఒకటి ఉంటుంది, దానివల్ల ఒక హృదయం కదులుతుంది అని ఒక 25 ఇయర్స్ బ్యాక్ 24 ఇయర్స్ బ్యాక్ సార్ ఈ పాట పాడినప్పుడు నాకు ఆ హృదయం కదిలి, అంటే ఆ సినిమాలో రాళ్ళు పగులుతాయి కదా, అలా నా హృదయంలో ఉన్న బండరాయి మనస్తత్వం పగిలిపోయి అప్పటి నుండి ఇప్పటి వరకు కలిసిన ప్రతిసారి సార్కి ఇదే రిక్వెస్ట్ చేసుకుంటా, సార్ దయచేసి ఆ పాట పాడండి, ముందు పాడండి సార్. సో 25 ఇయర్స్గా నేను ఈ రోజు వరకు ఎవరి సంగీతం విన్నా కూడా, నేను ఇండియాలోనే కాదు అమెరికాలో, దుబాయ్లో, లేకుంటే ఎక్కడెక్కడో కూడా కొంతమంది పాడుతూ ఉంటే విన్నా. ఈ రాయి కదలట్లే, ఈ రాయి ఇక్కడ మాత్రమే కదులుతుంది, ఎందుకో తెలియదు. ఈయనలో ఏ మహత్వం ఉందో, ఈయన నాకు తెలిసి ఇందాక అన్నట్టు ఈయన సంగీతం కాదు, ఈయన మనస్తత్వం వల్ల మనం అలా పడిపోతున్నాం. ఈయన మనస్తత్వం అంటే తరతరాలుగానో జన్మలుగానో వచ్చిన ఆ వినమ్రత. ఒక 25 సంవత్సరాల క్రితం ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నాడో ఇప్పుడు అలాంటి మైండ్ సెట్తోనే ఉన్నాడు, అందులో ఏ డౌటు లేదు. నా దగ్గర ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఒక 6 నెలలకు 10 సంవత్సరాలకు మాస్టర్లు అయిపోతుంటారు. మాస్టర్లు అయిపోయి మైక్ పట్టుకొని కొద్దిగా పాపులారిటీ వస్తున్నాయా, ఏంటి సార్ అనే టైపులో ఉన్న వాళ్ళలో 25 సంవత్సరాల్లో పాటల ద్వారా, ధ్యాన సంగీతాల ద్వారా రాష్ట్రమంతా దేశమంతా ఎన్నెన్ని ప్రోగ్రామ్స్ చేశారు. నేను కూడా తిరగనన్ని ఊర్లు ఈయన తిరిగారు, ఎంతో పాపులర్ అయ్యారు, ఎంతో మందికి ఈయన తెలుసు. అయినా 25 ఏళ్ల కిందట ధ్యానం కోసం వచ్చినప్పుడు పాండురంగయ్య గారు ఎంత వినమ్రతతో ఉన్నారో ఈరోజు అంతే వినమ్రత, అదే వినయం, అదే సాత్వికం. మనమందరం సంగీతం నేర్చుకోవడం మంచిదే, అందులో డౌటు లేదు. దానితో పాటుగా ఇలాంటి క్వాలిటీస్ అలవర్చుకోగలిగితే ఆ సంగీతానికే ఒక వన్నె అంటాం కదా, దాన్ని కరెక్ట్గా మెరుగులు దిద్దిన వాళ్ళం అవుతాం. అది కేవలం ధ్యానము, ఆత్మజ్ఞానము ఇలాంటి వాళ్ళ సహచర్యం వల్ల మాత్రమే వస్తుంది. పొరపాటున కూడా నేను ఇన్ని గంటలు కాదా ఒక్క నిమిషం కూడా కేటాయించాను. ఈ రోజు వరకు ధ్యానమాచక్రాల్లో కూడా ఎక్కడ ఆడ కల్చరల్ యాక్టివిటీస్ వెళ్ళి ఎప్పుడు చూడలేదు, వినలేదు. మొదటిసారి నా జీవితం, ఇందాక ఆయన సార్ చెప్పినట్టు మొదటిసారి ఇన్ని గంటలు కూర్చోవడం. ఈరోజు నేను రావడానికి ముఖ్య కారణం కేవలం సంగీతం గురించి రాలేదు, కేవలం సార్ కోసం మాత్రం
మాత్రమే వచ్చాను. దానితో పాటుగా బంపర్ ఆఫర్ లాగా నా పాత మిత్రులు అందరూ దొరికాడు. అందరిని చూడగలిగాను. నేను ఈయనొక్కనే చూస్తానేమో అనుకొని వస్తే సారు, ముఖ్యంగా మన ఎక్కడ పోయారు, సహారా ప్రవీణ్ ఎక్కడ పోయారు, ఇప్పుడు లేరేమో, పక్కకు పోయారు. సహారా ప్రవీణ్ గారు, ఈ సారు వాళ్ళంత నరసింహ సారు 20-25 ఏళ్ళ నుంచి నాకు అన్నం పెట్టి ఈ వీధులలో నేను కొన్ని వందల సార్లు ఒక్కరన్నా ధ్యానం చేయకపోతారా, కొన్ని వందల సార్లు వనపర్తికి వచ్చిపోయాను 1999 నుంచి 2005 వరకు. ఆ టైంలో మేము ఉన్నాము, మేము చూసుకుంటాము అని పాండురంగయ్య గారు వీళ్ళందరూ కూడా నాకు అన్నం పెట్టి అన్ని సహకరించి ఈరోజు ఇంత ధ్యానం అంతా జరుగుతుందంటే వీరందరూ కారణం. సో ఈ అవకాశాన్ని, అంటే మిమ్మల్ని కలవడమే కాకుండా ఈ బంపర్ ఆఫర్ కూడా నాకు ఇస్తారని తెలీదు. ఈ అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. చివరిగా ఒక మాట, సందేశం అడిగారు కాబట్టి ఒకటే ఒక మాట. మనం ఈ భూమి మీద పుట్టింది ఆనందంగా ఉండటానికే పుట్టాం, ఏడవడానికి పుట్టలేదు. ఏ విషయం గురించి ఏడవడానికి లేదు. ఏది ఉన్నా ఏది పోయినా ఏడవడానికి మనం పుట్టలేదు. ఎవరున్నా ఎవరు పోయినా ఏడవకూడదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఏడవకూడదు. ఏడుపు అనేది ఒక అజ్ఞానము. ఏడుపు అన్నది ఎవరి వల్లనో రావడం లేదు. మనం అందరం అనుకుంటాం ఎవరి వల్లనో నాకు దుఃఖం వస్తుంది అని. దుఃఖం ఎవరి వల్లనో రావడం లేదు. మన లోపల ఉన్న మనకే తెలియని అజ్ఞానము, అహంకారం వల్ల మాత్రమే మనకు సర్వ దుఃఖాలు వస్తున్నాయి. దుఃఖానికి ఎవ్వరూ కారణం కాదు. మన దుఃఖాలకు సంపూర్తిగా మనమే కారణం. ఆ విషయాన్ని అర్థం చేసుకుని మన ఆనందానికి మన బాధ్యత వహించి, మన బాధకు మన బాధ్యత వహించి ధ్యానం చేసి జ్ఞానాన్ని పెంచుకొని అహంకారాన్ని తగ్గించుకోగలిగితే ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఆనందంగా ఉండగలుగుతాం. ఆనందం మన జన్మ హక్కు. డిసైడ్ చేసుకుంటే ఈ రోజు నుంచే 24/7 ఆనందంగా ఉండొచ్చు. ధ్యానము ప్లస్ ఇలాంటి వారి దగ్గర సంగీతం. నాకు మిగతా వాళ్ళ సంగీతం గురించి జ్ఞానం లేదు. సంగీత జ్ఞానంలో, సంగీతం జ్ఞానం కాదు కదా, సంగీతం వినడం కూడా రాదు నాకు. సంగీతం వినడం కూడా నా జీవితంలో ఎప్పుడు చేయలేదు, వినడం కూడా రాదు, చేయలేదు. కానీ ఇలాంటి వారి సహచర్యం, అది సంగీతం పేరు వల్ల ఇలాంటి వారి సహచర్యం, ధ్యానము, జ్ఞానం అందితే మనం ఖచ్చితంగా నిమిషము ప్రతిక్షణం ఆనందంగా ఉండగలుగుతాం. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధనతో పాటు ఆనంద సాధన చెయ్యాలి అన్నది నా యొక్క లక్ష్యం. అందుకే అందరికీ భిన్నంగా ఆలోచించు. ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి, కింద టైటిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి పుస్తకం రాసి అందరికీ ఉచితంగా ఇప్పుడు కొన్ని లక్షల పుస్తకాలు పంచాం. అందరూ ఆనందంగా ఉండాలని పంచుతూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.